వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన అక్కినేని నాగేశ్వరరావు అంటే అతనికి ఎంతో ప్రాణం. ఆయనలా వేషం కట్టి ఆడి పాడాలన్నది ఆయన ఆనందం. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. విశాఖకు చెందిన నేమాని వెంకట సుబ్బారావు గారు. అచ్చంగా ఆయన చూస్తే నాగేశ్వరరావు మళ్ళీ మన ముందుకు ప్రత్యక్షమయ్యారనిపిస్తుంది. ఒకసారి విబిసి ఆన్ టీవీకి ఆయన కూడా పరిచయం చేయబోతున్నాము. నమస్కారం సార్. నమస్కారం సార్, మిమ్మల్ని చూస్తుంటే అచ్చం నాగేశ్వరరావు గారిలా ఉన్నారు. చాలా సంతోషం. చాలామంది మిమ్మల్ని చూసి ఎలా మెచ్చుకుంటుంటే మీకు ఏమనిపిస్తుంది? నిజంగా నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి నేను అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానినే. అప్పటి నుంచి ఆయన ఫీచర్స్ అవి అలా డెవలప్ అవ్వడం, మా ఫ్రెండ్స్ కూడా నువ్వు నాగేశ్వరరావు ఉంటావని చెప్పడం అవన్నీ జరిగాయి. అయితే చదువుకునే రోజుల్లో ఈ డ్యాన్సులు ఇవన్నీ కుదరవు, ఉద్యోగంలో కూడా కుదరవు. 2016 నుంచి నేనేమో అక్కినేని నాగేశ్వరరావు గారి పాత పాటలకి మాత్రమే అభినయం చేయడం మొదలెట్టాను అనమాట. అదే కంటిన్యూ చేస్తున్నా. ఆ భగవంతుడు నాకు ఆ శక్తి యుక్తి ఇచ్చాడు. ఆ హాబీగా పెట్టుకుని నేనేమి ఆశించను. ఎవరు వస్తారు, ఎవరు చూస్తారు, ఏమైనా ఇస్తారా, అటువంటిది ఏమీ లేకుండా భగవంతుడు ఎంత ఇచ్చాడు కాబట్టి అది హాయిగా ఎంజాయ్ చేస్తూ ఆ పాటలేమో పాడుతూ ఎక్కడ ఈ పార్కులోని అక్కడ వాళ్ళు ఏమైనా అబ్జెక్ట్ చేస్తే వేరే చోటకి. అయితే ఇప్పుడు అబ్జెక్షన్ తగ్గిపోయిందిలేండి. ఇంచేతండి నేను కొంచెం కొద్దిగా పాపులర్ అయ్యాను. నేను రాగానే వాళ్ళు పలకరిస్తారు, రండి గురువుగారు అంటారు, చేస్తారు. సో ఆ పాత పాటలు మాత్రం వేయడానికి నేను సంసిద్ధుడినై ఆ కోవలో ఆ ప్రయాణం సాగిస్తున్నాను అనమాట. ఈరోజు 101వ జయంతి డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, స్వర్గీయ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు అందగాడు. ఆయనే ప్రణయానికి, భక్తికి, ప్రళయానికి అన్నిటికీ ఆయనే ఆద్యుడు. అంతకుముందు సిహెచ్ నారాయణరావు గారు వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు ఉండేవారు. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమాలోకి వచ్చిన తర్వాత రొమాన్స్కి, ప్రణయానికి ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారు. ప్రణయ సందేశానికి మరి భక్తిపూర్వకంగా, పౌరాణికంగా చూడాలంటే ఎన్టీ రామారావు గారు ఎలాగో ఉన్నారు. ఈ ప్రణయపూర్వకంగా భక్తుడుగా కూడా ఒక డాక్టర్గా, ఒక యాక్టర్గా ఎన్ని రకాలు ఏది వేసినా సరే ఆయన అందులో ఇమిడిపోతాడు. అద్భుతంగా చేశారని ఆంధ్రుల ప్రజానికాని చేత మెప్పు పొందాడు. ఈరోజు ఆయన 101వ జయంతి. ఆయన మే 24 సెప్టెంబర్ 20 వెంకటరాఘపురం గుడివాడ అక్కడ జన్మించారు. ఆ తల్లి పున్నమ్మ, తండ్రి వెంకటరత్నం దంపతులకి. అక్కడి నుంచి 5వ క్లాస్ నుంచి ఆయన 5వ క్లాస్ వరకు, 4వ క్లాస్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత స్టేజ్ నాటకాలు వేయడం, అలా ఘంటసాల బలరామయ్య గారు విజయవాడ రైల్వే స్టేషన్లో ఆయన ఒక్కసారి చూస్తే ఈ కుర్రాడు మనకి పనికొస్తాడు ధర్మపత్ని సినిమాలో అని చెప్పి ఆయన పిలిచి వేషం వేస్తావా అని చెప్తే అలాగే అన్నారు. ఆ స్టిల్ తీయడం, అక్కడి నుంచి ధర్మపత్ని, తర్వాత ఈ కీలుగుర్రం ఇలాంటి సినిమాలు. దేవదాసు సినిమాతో ఆయన జీవిత చరిత్ర మలుపు తిరిగింది. దేవదాసు, బాటసారి, అనార్కలి ఇలాగ ఎన్నో చిత్రాలు. ఈ చిత్రంలో అయినా కథానాయకుడే ఇప్పటికీ ఆంధ్రుల హృదయాల్లో అజరామరంగా, నిర్విఘ్నంగా అలాగే నిలిచిపోయాడు. అటువంటి మహానుభావుడు ఆ ఫీచర్స్లో ఆయన పాటలకు అభినయం చేయడం నేను అదృష్టంగా భావిస్తాను. సార్, తెలుగు చిత్రసీమను వెళ్ళిన ఎంతోమంది నటులు ఉన్నారు. వాళ్ళందరికన్నా విభిన్నమైన లక్షణం నాగేశ్వరరావులో మీరు ఏం చూస్తారు? విభిన్నమైన లక్షణం ఏంటంటే ఆయన వెండి తెర మీద కనిపించగానే అబ్బా నాగేశ్వరరావు వచ్చాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగా యాక్ట్ చేశాడు, ఏమా స్టెప్పులు, ఏమా యాక్షను, ఏమా డైలాగులు. పూర్వం స్టెప్పులు ఎక్కువ లేవు, యాక్షన్ ఫీలింగ్సే చూపించాలి, డైలాగ్స్ చెప్పాలి. అయినా సరే ఆయన నెట్టుకుంటూ వచ్చి పక్కన ఎన్టీ రామారావు గారు ఆయనకన్నా అందగాడు, ఆజానుబాహుడు. అయినా సరే ఈయన పౌరాణిక సాంఘిక చిత్రాల్లో చక్కగా రాణిస్తూ అలాగే అజరామరంగా, నిర్విఘ్నంగా కొనసాగుతూ వచ్చాడు. 260 చిత్రాలు సుమారుగా ఆయన వేశాడు. హీరోగా వేసి జైత్రయాత్ర సాగించాడు. ఆయన వేసిన జైభేరి, అనార్కలి అద్వితీయం, ఎవరు వేయలేరు అటువంటి పాత్రలు. అందుకే ఈనాటికి మనం ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం. అభిమానులందరికీ ఒక ఉత్సాహం, ఒక పండగ. బయటికి చెప్పలేకపోయినా మనసులో మాత్రం ఉంటుంది. ఆయన అభిమానులందరూ 60 దాటిన వాళ్ళే ఉంటారు. నాకు ఇప్పుడు 66 అలాగా కొనసాగుతుంది. సార్, ఆయన నచ్చిన సినిమా ఏంటి సార్? ఆయన నచ్చిన సినిమా మీకు ఏంటి? అందులో ఒక డైలాగ్ మాకు చెప్పగలరా? ఆయన నటించిన సినిమా ప్రేమనగర్. ఆయనకి ప్రొడ్యూసర్కి కనకవర్షం కురిపించింది. 1971లో వచ్చింది అది. ఆ సినిమా ప్రివ్యూ చూసినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి కొన్నారు కాపీస్. ఆ రోజులు 5,000 సూట్ కేసులతో డబ్బులు తీసుకొచ్చి మాకు కాపీలు కావాలని చెప్పేసి ఎగబడి కొన్నారు.
రామనాయుడు గారు ముందే చెప్పారు, బాబు ఈ సినిమా నేను అన్నీ పెట్టేశాను, నా డబ్బంతా పెట్టేశాను, కొబ్బరికాయ కొట్టండి అంటే, కొబ్బరికాయ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నేను నటిస్తాను కదా. అయితే సినిమా మొదలెట్టడం అంటే డల్గా మొదలెట్టారనుకోండి, ప్రేక్షకుడు హా అని నిద్రపోతాడు. ఒక కొత్తదనం తీసుకురావాలంటే అప్పట్లో ఏరోప్లేన్ అంటే అందరికీ మంచి ఆకర్షణ. సో ఏరోప్లేన్తో స్టార్ట్ చేద్దాం. అయితే ఏరోప్లేన్తో స్టార్ట్ చేస్తే సరిపోయిందా, అందులో ఒక పద్యంతో స్టార్ట్ చేస్తే బాగుంటుందని అప్పుడు దువ్వూరి రామరెడ్డి గారు ఆయన ఒక పద్యం రాశాడు. ఆ పద్యం నేను చెప్తాను. అంతములేని ఈ భువనమంతయు పురాతన పాంధశాల, నో నో పాంధశాల కాదు, పానశాల, విశ్రాంతి గృహం, ఇరు సంధ్యలు రంగుల వాకిలు, ధరాక్రాంతులు పాదుషాలు జమిషీడులు వేనవేలుగా, కొంత సుఖించిపోయిరెటకో, కొంత సుఖించిపోయిరెటకో. ఎటకో మిస్టర్, మీ సీట్లో వెళ్ళి మీరు కూర్చోరాదు? మీ ఊళ్ళో కూర్చుంటామనుకున్నారా? మనం కూర్చోవాలంటే మెత్తటి పరుపులు చక్కటి వంపులు ఉండాలి. మా తాతలేం సంపాదించి పెట్టలేదు, పాపిష్టి సొమ్ము. కరెక్ట్, పెద్దవాళ్ళు సంపాదించింది పాపిష్టి సొమ్ము అయితే పిల్లలకు తగలయడమే పుణ్యం. ఏమిటి ఎవరు మిస్, ఏమిటో ఇంగ్లీష్ అంటే తరుణి. మన వాళ్ళు దేన్నైతే మిస్ చేయకూడదో దాన్ని మిస్ అన్నారు. మీ సీట్లో మీరు కూర్చుంటారా? ఓ ష్యూర్, ఈ విశాల భవనంలో నా సీట్ ఎక్కడో కాస్త చూపిస్తారా? ఓకే, తప్పకుండా. మీకోసం ఎవరైనా వస్తారా? నా కోసం వచ్చేది ఇద్దరు, ఒకటి మా మల్లు, 2 బాటిల్. హే విస్కీ, పెగ్ విస్కీ, హే స్కాచ్. వీళ్ళంతా బొమ్మలు. చెడిపోయిన వాళ్ళని చేరదీసానేమో కానీ నాకు నేనుగా ఎవరిని చెడగొట్టలేదు. ఇదిగోరా, ఏంట్రా మల్లు, రే మల్లు, నేను ఇంకా నిలబడలేనంత తాగలేదురా, చూసుకో కావస్తే. బాబు, రే మల్లు, ఏమిట్రా ఈ పూలదండ ఇదంతాను? బాబు ఇవాళ మీ పుట్టినరోజు బాబు. నా పుట్టినరోజా? నా పుట్టినరోజు నాకే తెలియదు, మా అన్నయ్య చెప్పలేదు, మా అమ్మ చెప్పలేదు, కానీ నీకు జ్ఞాపకం ఉందిరా. అంటే మనసురా, మనసు. కానీరా, ఈరోజు పుట్టినరోజు వేడుక, అది గ్రాండ్గా చేయరా, బాగా గ్రాండ్గా చెయ్యి అనగానే చీర్స్ చీర్స్, నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది, డోంట్ కేర్. చాలా బాగుంది సార్. అయితే ఆ రోజుల్లో అందరూ ఈ డైలాగ్స్ పుస్తకాల్లో రాసుకుని చదివిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళంతా రిటైర్ అయిపోయారు, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్, వాళ్ళందరూ పుస్తకాల్లో ఈ డైలాగులు రాసి కంఠస్థ పెట్టి అలా చెప్పుకుంటూ ఉండేవారు. ఒకళ్ళు 20 సినిమాలు, ఒక 20 సార్లు, ఒకళ్ళు 50 సార్లు, ఒకళ్ళు 100 సార్లు ఆ సినిమాని చూసి తరించిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ప్రేమాభిషేకం గురించి ఎందుకు చెప్తున్నానంటే అది ఒక పెద్ద మైలురాయి, ఒక టర్నింగ్ పాయింట్, అదొక కళాఖండమే ప్రేమనగర్. మొదటి నుంచి చివరి దాకా ఆ ఆత్రేయ గారు మహానుభావుడు. ఆ మాటలు పాటలు ఏమి రాశాడు. కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అన్న పాట, తర్వాత లేలే నా రాజా, జమీందార్ బిడ్డ ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఇదవుతాడు. ఆయన లేపాలన్నా ఆయన అడుగడుగునా మడుగులు ఎత్తేవారు. అటువంటి దీంట్లో, అటువంటి సందర్భంలో వాణిశ్రీ గారు అంటే హీరోయిన్ గారు లత ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈ ఏరోప్లేన్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేసే ఆ లత, ఆవిడ ఇదవుతుంది. ఏమిటి ఆకాశం నుంచి దిగొచ్చారు నిలకడ కోసం ఏమాత్రం నిలకడలోని నా దగ్గర. సరే, ఏమిటి నేను చెప్పిన షరతులన్నిటికీ మీరు ఒప్పుకుంటారా? అంటే నేను మీ దగ్గర పిఏగా మాత్రమే పనిచేస్తాను. అఫ్కోర్స్ ఇవన్నీ మీ కండిషన్స్ అన్నమాట. సరే, ఒప్పుకుంటున్నాను. రేపే అడ్వాన్స్ ఇదిగో, రేపే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వండి. అలాగా
ఆ ప్రేమనగర్ ఏంటి ఆ తర్వాత వచ్చిన అప్పుడు 74లో మహానుభావుడు పద్మశ్రీ ఘంటసాల గారు 74 ఫిబ్రవరి 11ని ఆయన పరమపదించాడు. ఏ లోకాలకి వెళ్ళిపోయాడో తెలియదు. నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి, ఇంకా మిగిలిన నటులందరికీ కూడా ఆయన స్వరభిక్ష పెట్టాడు. సార్ దసరా పండుగ సమీపిస్తోంది. ఇటువంటి సమయంలో దసరా బుల్లోడిని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దసరా బుల్లోడికి సంబంధించి అప్పటి మీ జ్ఞాపకాలు కానీ వాటితో ఏమైనా సంబంధం తప్పకుండా దసరా బుల్లుడు సినిమా అలంకార్లో విడుదలైంది. ఏమి రష్ నేను చెప్పలేను. అంటే ఆ జనాభా తక్కువగా ఉన్న రోజుల్లో అంత రష్. ఒక్కొక్కడు చామంతి పూల రేకులు ఇంతంత బుట్టలతోటి అలంకార్ థియేటర్కి తీసుకొచ్చారు. పైనేమో ఈ పుస్తకాలు అవి అమ్ముతున్నారు. నాకు టికెట్ దొరకలేదు, వచ్చేసాం. తర్వాత మా ఫ్రెండ్ అక్కునాయుడు అని ఆయన మంచి అభిమాని, ఆయన కూడా వచ్చాడు. అలాగే ఎంతోమంది అభిమానులు వచ్చి ఆ పాట స్టార్ట్ అవ్వగానే పూలు జల్లుతూ ఉండేవారు. ఆ అభిమానులు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఆ అభిమానం అటువంటి ఉంటే ఉండొచ్చు, నేను కాదన్ను. అలా ఉండేవి ఆ రోజుల్లో. పాట స్టార్ట్ అయితే చాలు, నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే, చిన్నవాడే ఓయమ్మ మన చేత చిక్కినాడే, ఒలమ్మి చిన్నవాడనుకుని చేరదీస్తే ముంచుతాడే కొంప ముంచుతాడే. ఆత్రేయ గారి రచన కత్తికి రెండు వైపులా పదునుంటుంది. అర్థం ఎలా తీసుకుంటే అలాగే వస్తుంది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దీని జిమ్మదీయ అందమంతా చీరలోనే ఉన్నది. దీని మీద నేను మా ఫ్రెండ్స్ చాలామంది విమర్శ చేస్తుండేవారు. అందమంతా చీరలోనే ఉంది అంటే ద్వంద్వార్థం. అది ఇప్పుడు నేను విశ్లేషించి చెప్పనక్కర్లేదు. అయితే ఆ రోజుల్లోని ఫ్రెండ్స్, అరే భలే రాశాడురా ఆత్రేయ ద్వంద్వార్థంతో, అయినా తప్పు కదా, ఏముంది మీ అందం అంతా చీరలోనే ఉంది అని చెప్పారు. ఆ చీర అందంగా ఉంది, చీర అందాన్ని పొగుడుతున్నారు అన్నారు. ఇంకో రకంగా చెప్పారు. అలాగా ఆ పాట మీద డిస్కషన్ సాగుతూ ఉండేది. అలాగే దసరా బుల్లోనే ఎట్టాగో ఉన్నది ఓలమ్మి ఏటేటో అవుతుంది చిన్నమ్మి. దానికి నాగేశ్వరరావు గారే ఏది మన పోర్ట్ కళా స్టేడియంలో ఆయనకి సన్మానం అయినప్పుడు వాణిశ్రీ గారు ఎట్టాగా ఉన్నది ఆ పాటకి మీ ఇద్దరం పోటీపడి డ్యాన్స్ చేసామంటే ఏటేటో అవుతోందట చిన్నమ్మకి అని ఆయన చలోక్తి చమత్కారంగా అంటున్నమాట. ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో. అయితే నేను నాగేశ్వరరావు గారు పక్కన మీలాగే కూర్చున్నాను, కొంచెం దూరంగా కూర్చున్నాను, కానీ ఎప్పుడు ఆయనతో మాట్లాడడానికి ఫోటో తీసుకోవడానికి ఎప్పుడు నేను సాహసించలేదు. కుర్రాళ్ళం మేము, ఆయన ఏమంటాడో భయం. ఆయన కొంచెం కొద్దిగా చిరాకు మనిషి అనుకో. అంటే రండి కూర్చోండి అని చెప్పి సరదాగా ఉండేది తక్కువ మందితో ఉంటాడు ఆయన. సార్ ఆయన ఫిలాసఫీ ఏంటి సార్? ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చారు. నమ్మిన వృత్తి ఏదైతే నటన ఉందో దాన్ని పూర్తిగా నమ్ముకున్నారు. చివరిదాకా ఇంకే డీవియేషన్స్ లేకుండా దానికే కట్టుబడి ఉన్నారు. మీరు ఆయనలో గుర్తించింది ఏమండి? ఆయన డిసిప్లిన్. నాగేశ్వరరావు గారికి కాదు, ఎన్టీ రామారావు గారికి కాదు, షూటింగ్ ఉదయం 7 గంటలకి అంటే 6 గంటలకే వచ్చి కూర్చునేవారు. ఎంచేతంటే ప్రొడ్యూసర్ లేకపోతే హీరోలు లేరు, సినిమా లేదు. ప్రొడ్యూసరు డబ్బు పెట్టేవాడు ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు, హీరో లేడు, నాగేశ్వరరావు లేడు, రామారావు లేడు, ఎవరు లేరు. అంచేత ఆ ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టకూడదు, అదండి ఫిలాసఫీ. దానికి కట్టుబడి ఆయనకి ఒక్కొక్కసారి విచిత్రబంధం సినిమాలో ఆయనకి మోషన్స్, ఆ టైంలో కూడా ఆయన వచ్చాడు. షూటింగ్కి వచ్చి టైంకి వచ్చి ఆ పాట అది చేశారు. ఆ విషయం నా వాణిశ్రీ గారు చెప్పారు. అలాగా ఆ టైంకి కట్టుబడి ఆయన దేవుణ్ణి నమ్మేవాడు కాదు, కొబ్బరికాయ కొట్టేవాడు కాదు, దేవుణ్ణి విమర్శించేవాడు, ఇంకా తిట్టివాడు కూడా, కసిరేవాడు. అంటే దేవుడిని, నాకు దేవుడు అంటే చేస్తున్న భక్తి రసమైన సినిమాల్లో చక్కగా పండించేవారు. మరి విప్రనారాయణ సినిమాలో మొట్టమొదటిసారి ఆయన హీరోగా వేస్తే నాగేశ్వరరావు నాస్తికుడు, ఆయన విప్రనారాయణగా వేయగలడా అన్నారు. అంటే ముందు మేకప్ అది వేసి చూద్దాం, ఏం విప్రనారాయణ ఎంత బాగా వేశాడు.
పాలించర రంగా, పరిపాలించర రంగా, కరుణాంతరంగా శ్రీరంగా, పాలించర రంగా అని. ఆ విప్రణ భక్త తుకారం. భలే భలే అందాలు సృష్టించావు, అవి ఇలా మురిపించావు, అదే ఆనందం అదే అనుబంధం, ప్రభు మాకేలనీయవు, భలే భలే అందాలు సృష్టించావు. అలాగా భక్త తుకారం ఏంటి, మరి విప్రనారాయణ ఏంటి, జయదేవ భక్త జయదేవ్ ఏంటి, మహాకవి కాళిదాసు. ఆయన చెప్పాడు, మహాకవి కాళిదాసు సినిమాలో మాణిక్య వీణోఫలాలయంతం ఆ పాటకి 90,000 దీపాలు వెలిగించి ఆర్పించారు. తెలుగు ఇప్పుడు మనకి కట్లు టేకులు ఉన్నాయి కదండి, కట్ చేసినప్పుడు ఆ లైట్లన్నీ ఆర్పడం మళ్ళీ వెలిగించడం. అలాగా ఆ దండకం పూర్తి అయ్యే వరకు ఎంతో కష్టపడ్డారని ఆయనే చెప్పాడు. చెప్తే ఆశ్చర్యం వేసింది, అంత కష్టపడేవారు. ఆ సినిమాలు కూడా అలాగే నిలబడ్డాయి. ఇప్పుడు సినిమాల గురించి నేనేం కామెంట్ చేయట్లేదు. అప్పుడు సినిమాలు ఆ అధిక జనాభా లేనప్పుడు ఫస్ట్ ప్రైమరీ ఇంపార్టెన్స్ ఏ దేశానికైనా అధిక జనాభా ఉండకూడదు, వనరులన్నీ అందరికీ అందుతాయి. అధిక జనాభా లేనప్పుడు, వాతావరణ కాలుష్యం అంటే ఏమిటో తెలియనప్పుడు, ప్రజలు కొంచెం అమాయకులుగా ఉన్నప్పుడు, ఇంత తెలివితేటలు తెలియదు పిల్లలకి అన్నీ తెలిసిపోతున్నాయి. ఎందుకంటే వీడియోలు వాటిని మనం ఏం చేయలేం. అది కాలక్రమేణా కాలగర్భంలో ఏమండి అలా కాలక్రమంగా వస్తున్న ఆ డెవలప్మెంట్ని మనం ఏమీ చేయలేం. సరే, అప్పటి రోజులు, అప్పటి మనుషులు, అప్పటి వాతావరణం తలుచుకుంటూ ఇప్పుడు నేను డ్యాన్స్ చేయడం అంటే అది కొంచెం కష్టమైన పని. చేతంటే జనాభా పెరిగిపోయారు, వెహికల్ ట్రాఫిక్ పెరిగిపోయింది. ఏమండి ఆ దీక్షతోటి ఆ పట్టుదలతోటి నేను రావాలి. నాకు ఎండ పడదు, అస్సలు పడదు, ఇంట్లో పడుకుంటాను. కానీ ఏమిటి అంటే నన్ను పిలిచారు మీరు, మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదు, నేను నిరుత్సాహపడకూడదు. ఏముంది, ఓ 10 నిమిషాలు ఎండలో కష్టపడుతూ ఇంటికి వెళ్ళి పడుకుంటూ ఇది చేస్తాను. ధన్యవాదాలు సార్, చాలా ఆనందంగా ఉంది. చాలా అక్కినేని నాగేశ్వరరావు గారికి సంబంధించిన మంచి విషయాలను ఆయన జన్మదిన రోజు మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం. ఇది ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే చాలా మందికి ఒక ప్రాణం. వెండి తెరపై ఆయన చూడగానే ఒక రకమైన తన్మయత్వానికి లోనవుతారు. అలాంటి వ్యక్తుల్లో నేమాని వెంకట సుబ్బారావు గారు ఒకరు. ఆయన సినిమాలను చూసి ప్రభావితమైన ఆయన నాగేశ్వరరావు గారిలాగా తయారై ఇప్పటికీ ఎంతోమందికి కనువిందు చేస్తున్నారు. ఆయన పాటల్ని అందరికీ గుర్తు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. వీడియో జర్నలిస్ట్ సత్యత మూర్తి, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.